గుండు భీమన్న కథలు. ముక్కుసూటిగా. జమీందారు గారి గ్రామానికి 10 మైళ్ళ దూరంలో శ్రీపురం అనే గ్రామంలో దేవీ నవరాత్రులు జరిగేటప్పుడు అమ్మవారి దేవాలయంలో జమీందారు గారి తరపున కూడా అర్చన జరగటం రివాజు. అర్చన చేయించడానికి జమీందారు గారు స్వయంగా వెళ్ళకపోయినా ఎవరినో ఒకరిని పంపుతుండేవారు. ఆ పని ఈసారి భీమన్న పైన పడింది. భీమన్న, ఇవాళ నువ్వు బండిలో శ్రీపురానికి వెళ్ళి మన పేర అమ్మవారికి అర్చన చేయించి సాయంకాలానికల్లా తిరిగి రావాలి అని జమీందారు గారు అల్లుడితో చెప్పారు. బండిలో పళ్ళు, టెంకాయలు, ఇతర పూజా ద్రవ్యాలు పెట్టారు. భీమన్న ఎక్కి కూర్చున్నాడు. బండి కదిలింది. కొంత దూరం వెళ్ళినాక బండివారు బండి నిలిపి, బాబు ఒక్క క్షణం ఉండండి, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి నేను కూడా ఒక టెంకాయ తెచ్చి అమ్మవారికి కొడతాను అని కొంత దూరంలో ఉన్న తన ఇంటికేసి పరిగెత్తాడు. భీమన్న ఎన్నడూ బండి తోలలేదు. బండివాడు వెంటనే వస్తానన్నాడు కదా, బండిని నింపాదిగా నడిపిద్దామనుకుని భీమన్న పగ్గాలు ఒక చేత పట్టుకుని రెండో చేత్తో చరణాకోల పుచ్చుకొని ఎడ్లను అదిలించాడు. ఎద్దులు వేగంగా కదిలాయి. మెల్లిగా మెల్లిగా అని భీమన్న అంటున్నా అవి వినిపించుకోలేదు. భీమన్నకు కోపం వచ్చి చరణాకోలతో ఎద్దులను గట్టిగా వేశాడు. అవి మరింత వేగంగా పరిగెత్తాయి. వాటి పరుగు హెచ్చిన కొద్దీ భీమన్న కోపం కూడా హెచ్చింది. అతను అరిచాడు, ఎడ్లను చావగొట్టాడు. దారి తెన్ను చూడకుండా అవి గుర్రాలతో సమంగా దౌడుతీశాయి. శ్రీపురం దారి ఎటో, బండి ఎటుకేసిపోతున్నదో కూడా భీమన్నకు తెలియరాలేదు. అంతలో భీమన్నకు పగ్గాలు బిగలాగాలని తట్టింది. బండిని ఆపదల్చినప్పుడు బండివాడు పగ్గాలు లాగి హో 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 అంటాడని భీమన్నకు గుర్తువచ్చింది. అదే ప్రకారం భీమన్న కూడా పగ్గం గట్టిగా బిగలాగి హో 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 అన్నాడు. దురదృష్టవశాత్తు భీమన్న ఒకే పగ్గం లాగడం చేత ఎద్దులు పక్కకు తిరిగి దారి పక్కనే ఉన్న కాలువలోకి తిన్నగా దిగి ఆగిపోయాయి. అంత దూరాన కాలువలో బట్టలు ఉతుకుతున్న చాకలి ఒకడు ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం బాబూ, బండిని కాలువలోకి తోలేశారేమిటి అని భీమన్నను అడిగాడు. కావాలనే తోలాను, కళ్ళు కనిపించటం లేదా, ఎడ్లకు దప్పిక అయ్యింది, నీళ్లు తాగుతున్నాయి చూడు అన్నాడు భీమన్న. భీమన్న మాట పూర్తి కాకుండానే ఎద్దులు నీళ్లు తాగటం మానేశాయి. బండిని కాలువలో నుంచి బాట మీదికి ఎక్కించటం భీమన్నకు సాధ్యం కాలేదు. చాకలివాడే సహాయం చేసి బండిని దారి మీదకు తెచ్చాడు. చూడు, శ్రీపురానికి దారి ఎటు అని భీమన్న చాకల్ని అడిగాడు. శ్రీపురానికి వెళ్లే పని అయితే ఇటు రానేకూడదు. ఈ దారిన తిన్నగా వెనక్కుపోతే కొంత దూరం వెళ్ళినాక అడ్డంగా రహదారి తగులుతుంది. కుడివైపు తిరిగి ముక్కుసూటిగా పోతే శ్రీపురం వస్తుంది అన్నాడు చాకలి. భీమన్నకు సందేహం వచ్చింది. ముక్కుసూటిగా అంటే ఎవరి ముక్కుకు సూటిగా? నా ముక్కుకా, ఎద్దుల ముక్కుకా అని అతను చాకలిని అడిగాడు. భీమన్న వ్యవహారం చాకలికి అర్థమయ్యింది. నువ్వైతే అటూ ఇటూ తిరుగుతావు, ఎద్దులైతే ఎటూ తిరగకుండా ముక్కుసూటిగా పోతాయి అన్నాడు వాడు భీమన్నతో. ఈ మాటతో భీమన్నకు తృప్తి కలిగింది. అతను బండిలో చెరగిలబడి కూర్చుని ఎద్దులతో ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బండి ఊపుకు భీమన్నకు సుఖంగా నిద్రపట్టింది. ఎద్దులకు తోలేవాడి అజమాయిషీ లేకపోయేసరికి అవి నిశ్చింతగా ఇంటి దారి పట్టాయి. ఆ సాయంకాలం భీమన్న భార్య మహాలక్ష్మి ఊరి దేవాలయానికి వెళుతూ తన భర్త వెళ్లిన బండి ఎదురు వస్తుండటం గమనించింది. మొదట ఆమె తన భర్త పని పూర్తి చేసుకుని శ్రీపురం నుంచి తిరిగి వస్తున్నాడు అనుకుంది. కానీ తీరా బండి సమీపానికి వచ్చాక బండి వెంట తోలేవాడు లేకపోవటము, బండిలో తన భర్త నిద్రపోతుండటము, పళ్ళు, కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు బండిలోనే ఉండటము ఆమెకు కనిపించింది. ఆమె ఎద్దులను ఆపి భర్తను తట్టి లేపి, మీరు శ్రీపురం వెళ్ళలేదా అని అడిగింది. భీమన్న నిద్రలేస్తూనే శ్రీపురం వచ్చిందా అన్నాడు. తర్వాత భార్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో జరిగినదంతా చెప్పాడు. అంతా విని మహాలక్ష్మి భీమన్నతో, అయ్యిందేదో అయ్యింది, ఇవాళ్లకు మన ఊరి ఆలయంలోనే అర్చన జరిపిద్దాం, రేపు శ్రీపురానికి నేను కూడా వస్తాను అని చెప్పింది. ఇద్దరూ కలిసి దేవాలయంలో అర్చన జరిపి ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయమనగా మరొక గ్రామం వెళ్లిన జమీందారు పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. మహాలక్ష్మి తన తండ్రికి ప్రసాదం ఇస్తూ, పొద్దున మన బండివాడు మధ్యదారిలో బండి ఆపి ఎటో వెళ్ళి ఎంతకీ రాకపోతే మీ అల్లుడు గారు తానే బండి తోలుకొని శ్రీపురం వెళ్ళి అర్చన చేయించి వచ్చారట. అక్కడ ఎంతో వైభవంగా ఉందంట. రేపు నన్ను కూడా తన వెంట రమ్మంటున్నారు అని చెప్పింది. అంతలోనే బండివాడు కూడా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాడు మాట్లాడక మునిపే మహాలక్ష్మి వాడి మీద విరుచుకుపడి, అయ్యగారిని వదిలేసి మధ్యదారిలో అంతసేపు ఎక్కడికెళ్ళావురా? చూసి చూసి ఆయన వేళ మించిపోతుందని స్వయంగా బండి తోలుకెళ్లారు తెలుసా? ఇలాగేనా నువ్వు పనిచేసేది అని వాణ్ణి గదమాయించింది.
నేను అప్పుడే తిరిగొచ్చానమ్మగారు. బండి జాడే లేదు. అప్పుడు కాలినడకన శ్రీపురం వెళ్ళా. అక్కడ బండి గాని అయ్యగారు గాని కనిపించలేదు అన్నాడు బండివాడు. నువ్వు అప్పుడే తిరిగొచ్చి ఉంటే బండి ఎందుకు మాయమవుతుంది? నువ్వు కాళ్ళీడ్చుకుంటూ శ్రీపురం చేరేసరికి అయ్యగారు అర్చన ముగించి తిరుగుదారి పట్టి ఉంటారు అన్నది మహాలక్ష్మి. దారంతా చూశానమ్మగారు అని బండివాడు అంటుంటే మహాలక్ష్మి వాణ్ణి మాట్లాడనివ్వక, ఇవాళ అయ్యిందేదో అయ్యింది. రేపు మేమిద్దరము మళ్ళీ శ్రీపురం వెళుతున్నాం. పెందలాడే బండి సిద్ధం చేసి తీసుకురా అన్నది. తనకొక పెద్ద గండం తప్పినట్టుగా సంతోషించాడు బండివాడు. మర్నాడు భీమన్న వెంట మహాలక్ష్మి కూడా వెళ్ళి శ్రీపురంలో అర్చన జయప్రదంగా చేయించింది. ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం.